అయితే నేటి యొక్క కీర్తన 115వ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తనకారుడు ముఖ్యంగా 3 విషయాలని తెలియజేయాలనుకుంటున్నాడు. అదేంటంటే దేవుడిని మహింపరచడం, దేవుని యందు సహాయం కోరుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కీర్తనని రచించిన వారిగా మనం చూడవచ్చు. అయితే మొట్టమొదటిగా మనం మొదటి వచనం చూసుకున్నట్లయితే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ కలుగును గాక అంటున్నాడు. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను చేసిన పని కాదు ప్రభువా, నేను చేస్తున్న ప్రార్థనల వల్ల కాదు, కానీ ఏదైతే నీ కృప ఉందో, ఏదైతే నీ ప్రేమ నా పైన ఉందో దానివల్ల నిమిత్తం మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. మహిమ పొందవలసింది నేను కాదు, కానీ నువ్వు మాత్రమే మహిమ పొందాలి అని చెప్తున్నాను అనమాట. ఇదే వచనం మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ బర్నబా గారును పౌలు గారు ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పుట్టుకతో ఉంట కుంటి వారిని తీసుకొచ్చి ఆయన్ని స్వస్థపరుస్తారనమాట. అలా స్వస్థపరిచినప్పుడు ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా బర్నబాని పౌలుని కానీ ఎంతగానో పువ్వుల దండలు వేసి వాళ్ళకి ఒక బలి ఇచ్చి అన్నీ చేసే వాళ్ళని గణపరచవాలని వాళ్ళు చూసినప్పుడు ఆ విషయం వీళ్ళిద్దరికి తెలిసి వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళి వారి యొక్క బట్టలను చింపుకొని మరి అంతగా ఏడ్చి మరి మీరు ఎందుకు మమ్మల్ని మహిమపరచాలనుకుంటున్నారు, మీరు మహిమపరచవలసింది ఎవరినంటే దేవుణ్ణి కదా, మీరు స్తుతించాల్సింది దేవుని, దాని నిమిత్తం మేము సువార్త చెప్పడానికి వచ్చామే కానీ దాని నిమిత్తం మేము మహిమపరుచుకునే విధంగా మేము రాలేదు అనేసి